భారతదేశం ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు సంపద కలిగిన దేశం. అయితే ఏ దేశానికైనా దాచిపెట్టిన చీకటి రహస్యాలు ఉంటాయి. భారతదేశంలోనూ కొన్ని డార్క్ సీక్రెట్స్ మీకోసం. చేతబడి, మానవ బలిదానం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మరియు మారుమూల ప్రాంతాల్లో చేతబడి, మంత్రతంత్రాలు, మానవ బలిదానాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చిన్న పిల్లలను లేదా మహిళలను బలి ఇవ్వటం వంటి దారుణాలు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. కుల వ్యవస్థ మరియు అణిచివేత. తప్పనిసరి కాదని చెప్పిన కుల వ్యవస్థ భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో తక్కువ కులాలలో జన్మించిన వారు ఎన్నో అన్యాయాలను ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో కులం ఆధారంగా వివక్ష కొనసాగుతూనే ఉంది. మానవ కళ్యాణం, బాల కార్మికులు. భారతదేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ పెద్ద సమస్యగా, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా బాల కార్మికులు భారీగా ఉన్నారు. చిన్న పిల్లలను కార్మికులుగా, కొన్ని సందర్భాల్లో లైంగిక దోపిడీకి గురి చేసే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వ్యభిచారం మరియు అమ్మాయిల అక్రమ రవాణా. ప్రపంచంలో దొంగతనం అయిన అమ్మాయిల సంఖ్య భారత్ ఒక సంఖ్య ముందున్న దేశం. పేదరికం, మోసపూరిత వ్యాపారాల ద్వారా యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు. ముఖ్యంగా ముంబై, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమ వ్యాపారం నడుస్తోంది. కాలుష్యం మరియు పర్యావరణ హాని. భారతదేశంలోని పలు నదులు ప్రాణహానికర స్థాయిలో కాలుష్యానికి గురయ్యాయి. గంగా, యమున వంటి పవిత్ర నదులే మురికి కూపాలుగా మారాయి. అదనంగా ఎయిర్ పొల్యూషన్ కారణంగా భారతదేశంలోని కొన్ని నగరాల్లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య బారిత ప్రాంతాలుగా ఉన్నాయి. రాజకీయ అవినీతి. భారతదేశంలో రాజకీయ అవినీతి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలకు అందాల్సిన నిధులు మధ్యవర్తుల చేతుల్లోనే మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై అధికార స్థాయిలో భారీగా అవినీతి జరుగుతూనే ఉంది. అణు విస్ఫోటన రహస్యాలు. భారతదేశం 1974 మరియు 1998లో షోక్రాన్ అణు పరీక్ష నిర్వహించింది. ఈ అణు పరీక్ష వెనుక కొన్ని రహస్యమైన అంశాలున్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయినప్పటికీ భారతదేశం ఈ విషయాలను చాలా గోప్యంగా ఉంచింది. ఈ చీకటి కోణాలు ఉన్నప్పటికీ భారత్ ఒక గొప్ప దేశం. సమస్యలన్నిటినీ అధిగమించే శక్తి మన ప్రజల్లో ఉంది. అవినీతి, అన్యాయం, వ్యభిచార రవాణా వంటి అంశాలపై అవగాహన పెంచి సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది. మరి మీ అభిప్రాయం ఏమిటి? మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ AI రాకీ స్టోరీస్.